హాయ్ వెల్కమ్ టు జ్యోతిలక్ష్మి వ్లాగ్స్. మేమైతే బాగున్నాం, మీరు బాగురా? ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. వర్కౌట్ చేద్దామని వచ్చినాము. మంచిగా బాడీ పెంచి పొట్ట తగ్గించడానికి వర్కౌట్ చేద్దాం డైలీ. ఎన్ని రోజులు మనకు వర్కౌట్ అయితే చూద్దాం. బెస్ట్ కమన్.
ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. చాలా రైట్. ఇప్పుడైతే వర్కౌట్ చేసి వచ్చినాం కదా, మనం చాయ్ టీ కాకుండా అంబలి రాగి జావా తాగితే ఎందుకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ రాగి జావ ఎలా తయారు చేయాలో మనం చూద్దాం రండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తా. ఫస్ట్ గ్యాస్ ముట్టించుకుందాం. ముట్టించుకొని ఒక భగవాని ఇంకా పెట్టేసి వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని నీళ్ళైతే వచ్చినాం కదా, ఇక తైదలు తీసుకుందాం. తైదల పిండి ఇది. మేము తైదలు గిర్ని పట్టుకొచ్చినాము. కావాలన్నా కొనుక్కొచ్చినాం కదా, కావాలి పోసి పెట్టినాము అంటారు. తెలంగాణ మనం తైద అంటారు, ఆంధ్ర సైడ్ రాగులు అంటారంట. మనమైతే తైద అమ్మని తైద పిండి అంటారు, తైద రాగి జావ అంటారు. ఇది చాలా హెల్త్కి బెనిఫిట్, చాలా బలము, చాలా మంచిది. మనం కొద్దిగా ఈ పిండి తీసుకుందాం. పిండి అయితే ఇట్లా ఒక దొప్ప గిన్నె తీసుకొని వాటర్ తీసుకొని కలుపుకోండి. పిండి మంచిగా పిండి అట్లా వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి పిండి ఇట్లా కలుపుకోవాలి. వాటర్ ఉండలు కట్టకుండా ఉండడానికి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చాలా బలం, ఎంతో మంచిది ఆరోగ్యానికి. ఏకదళ బీజం మొక్కలు ఏదైనా ఆరోగ్యానికి మంచిది. ఏకదళ బీజం అంటే బీజాలు రెండు కాకుండా ఉండేవి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, గోధుమలు ఇవన్నీ దాని కిందికి వస్తాయి అన్నమాట. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడైతే ఎసరు వచ్చింది. ఇట్లా మంచి ఇట్లా కలుపుకున్నాం. ఇట్లా కలుపుకొని ఇలా పోసేయాలి. ఎసరు వచ్చింది కాబట్టి ఇలా పోసేయాలి. వాటర్ వేసుకున్నాం. దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, సాల్ట్. మా రుచి తగినంత వేసుకున్నాము. మసాలా తీయాలి, మంచిగా కాలితే మంచిగా ఉంటుంది. అంబలి ఇట్లా చిక్క పడ్డదాకా మంచిగా మసాలా చేయాలి. ఇట్లా జర మంచిగా చిక్క పడుతుంది. ఎప్పుడైతే అంబలి అయింది ఇక తాగేద్దాం మంచిగా. ఇట్లా డబ్బ మీద పోసుకోవాలి, తాగడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇట్లా టేస్ట్ చూద్దాం. అంబలి సాల్ట్ ఒకటే వేస్తారు కానీ మంచిగా ఉందా లేదు చూద్దాం. అబ్బా సూపర్, వండర్ఫుల్, బాగా టేస్ట్ మంచిగా అయింది. సరిపోయింది సాల్ట్ అయితే. ఆవు కానీ ఉంటే పాలు మాత్రమే తాగాలి, మంచి ఆరోగ్యానికి మంచిది. కొనుక్కున్న బయట వాటర్ కలుపుతారు, ఏదో కలుపుతున్నారు ఇప్పుడు. లేకపోతే అంబలి తాగాలి. మేమైతే డైలీ అంబలే తాగుతాం, చాయ్ మాత్రం తాగాలి. గుడికి వెళ్తున్నాం, మళ్ళీ గుడికి ఇక్కడ మా ఇంటి పక్కకి వెళ్తాం.